వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఆన్ TV5 మనీ. ప్రస్తుతానికి ప్రీ ఓపెన్ రేట్స్ రావడం మనం చూస్తున్నాము. 60 to 70 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ అండ్ 25 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ తన ట్రేడ్ స్టార్ట్ అవడం చూస్తున్నాం. బట్ ఇనిషియల్గా వెన్ కంపేర్డ్ విత్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, మన మార్కెట్స్ కాస్త బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది వాళ్ళు. ఎందుకంటే మనకి గ్లోబల్ క్యూస్ పెద్దగా ఇవాళ ఉండట్లేదు. ఎందుకంటే జపాన్, చైనా, హాంకాంగ్, సింగపూర్, US, UK మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా సెలవు తీసుకున్నాయి ఇవాళ. అందుకని మనకు ఇమీడియట్గా ఇంటర్నేషనల్ ట్రిగ్గర్స్ ఏవి మన మార్కెట్స్కి ఉండవు. దేశీయంగా మొన్న మనకి శనివారం రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన ఒక గైడెన్స్ ఒకటి మేబీ మార్కెట్స్ని ఇవాళ డ్రైవ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ ఇయర్ ప్రధానంగా మనకి 2017లో ఎస్పెషల్లీ యుఎస్లో వడ్డీ రేట్ల పెంపు అండ్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఒకటి, అండ్ దేశీయంగా వస్తే ఈ GST బిల్ అమలు ఏప్రిల్ నుంచి అవుతుందా, జూన్ నుంచి అవుతుందా, ఇప్పటికీ ఎవరు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ కన్సెన్సెస్ సంబంధించి ప్రభుత్వం వివిధ పార్టీలతో చర్చలు కూడా జరుపుతుంది. అండ్ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందనేది ఎవరు ఊహించలేని పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. బట్ ఇనిషియల్గా మొన్న ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల ఆధారంగా మనకి రూరల్ హౌసింగ్ మీద ఎక్కువగా ఆయన దృష్టి సారించినట్టు మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈసారి థీమ్ దాన్ని తీసుకోవచ్చా అండ్ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏ రంగాల మీద ఉంటుందన్న అంశాలు మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ బోధవ్య సార్. 2017 థీమ్గా మీరు దేన్ని తీసుకుంటారు? ఇంతకుముందు వసంత్ గారు అన్నారు ఈ డిజిటలైజేషన్లో భాగంగా డిజిటలైజేషన్ అందించే కంపెనీలు, మేబీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసే కంపెనీలు, POS ప్రొవైడ్ చేసే కంపెనీ లైక్ TVS ఎలక్ట్రానిక్స్ అలాంటి స్టాక్ ఇప్పటికీ ఆల్మోస్ట్ 120-150% దాకా పెరిగింది 100 రూపీస్ నుంచి. అంటే న్యూక్లియస్ సాఫ్ట్ లాంటి సాఫ్ట్వేర్ అందించే కంపెనీలు బాగా పెరిగాయి. ఈ థీమ్ తీసుకున్నట్టు 2017లో భాగంగా అండ్ మొన్న ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా హౌసింగ్ థీమ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే డిమానిటైజేషన్ ఇంపాక్ట్ 2 phases తీసుకుంటే ఎలాంటి ఇది మీరు చూస్తారు 2017లో? Yeah, I think first of all, housing finance companies hugely benefit అయ్యే అవకాశం ఉందండి. హౌసింగ్ యాజ్ ఎ థీమ్ డెఫినెట్లీ గ్రో అయినా కాకపోయినా హౌసింగ్లో కూడా యూ కెన్ కేటగరైజ్ దెమ్. అంటే మనకి లగ్జరీ హౌసింగ్ పక్కన పెడితే సో అఫోర్డబుల్ హౌసింగ్ అని లాస్ట్ 1 year నుంచి కూడా మనకి నాయిస్ అనేది ఎక్కువ వింటున్నాం. సో అఫోర్డబుల్ హౌసింగ్లో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రాయితీలు కూడా ఇచ్చారు కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ విల్ కమ్ టు ద ఫోరే అండి, నెంబర్ 1 డెఫినెట్లీ. బట్ BFSI సెగ్మెంట్ అన్నాం వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్స్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ విచ్ ఆర్ సపోర్టింగ్ డిజిటలైజేషన్ ఆర్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్స్ అ వాస్ట్ థీమ్ అండ్ ఇట్స్ అ వెరీ బ్రాడ్ థీమ్. అంటే హార్డ్వేర్ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయా ఈ రంగానికి చెంది ఎవరైతే ఈ మెషిన్స్ చేస్తున్నారో విచ్ సపోర్ట్ డిజిటల్ ఇండియా, సో డెఫినెట్లీ బెనిఫిట్ అవుతాయండి. బట్ హార్డ్వేర్ యాజ్ ఎ థీమ్ ఈజ్ నాట్ హ్యూజ్లీ ప్రాఫిటబుల్ ఓవర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే అందులో రకరకాల మార్పులు వస్తాయి. మనం మొన్ననే చూసాం ఈవెన్ బీమ్ అనే ఒక యాప్ అనేది లాంచ్ చేశారు. సో మొబైల్ ఫోన్స్ నుంచి కూడా మనం వీ కెన్ ట్రాన్సాక్ట్ వితౌట్ ఎనీ POS మెషిన్స్ అని కూడా మనం చూసాం. సో హార్డ్వేర్ అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ థీమ్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ కొన్ని కంపెనీస్ ఇనిషియల్లీ మాత్రం బెనిఫిట్ పొందుతాయి. సో సాఫ్ట్వేర్ విత్ రిగార్డ్ టు డిజిటలైజేషన్ ఇట్స్ అ వెరీ వాస్ట్ థీమ్ అండి. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బ్యాక్ బోన్ నెట్వర్కింగ్ చేసేవాళ్ళు ఉన్నారు అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, అప్ఫ్రంట్ అప్లికేషన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ బ్రాడ్ థీమ్ కాబట్టి ఐ థింక్ హౌసింగ్ ఫైనాన్స్ విల్ బి వన్. Generally NBFCs and private sector banks will definitely do well. Some of the public sector banks also will definitely do well. ఎందుకంటే ఇవన్నీ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్, ఈ డిపాజిట్స్ వీళ్ళు ఎలా అగ్రెసివ్గా లెండ్ చేస్తారు ఇవన్నీ మనకి తెలియడానికి ఒక another 3 to 4 months పడుతుంది. సో ఈసారి బడ్జెట్ కూడా ఎలా ఉంటుంది, మనకు అందులో ఎక్కడెక్కడ రాయితీలు ఇస్తారు, ఎంత సింప్లిఫికేషన్ ఆఫ్ ట్యాక్స్ రెజీమ్ ఉంటుంది అనేది ఇవన్నీ మనం చూసిన తర్వాత వీ కెన్ టేక్ ఏ definitive call అండి. సో బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ డెఫినెట్లీ దే విల్ డూ వెల్. సమ్ ఆఫ్ దెమ్ విల్ డూ ఎక్సెప్షనలీ వెల్. సో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ విల్ డూ వెల్. సో ఇవన్నీ లార్జర్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పొచ్చండి. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ పోస్ట్ అనదర్ 1 or 2 quarters GST ఇంప్లిమెంట్ అయిన తర్వాత సమ్ ఆఫ్ ద ఆటోమొబైల్ కంపెనీస్ విల్ టేక్ ఆఫ్ ఎక్సెప్షనలీ వెల్ అండి. ఈ లోపల కూడా కొన్ని ఆటోమొబైల్ కంపెనీస్ విల్ డూ వెల్. లైక్ మారుతి, దే జస్ట్ పోస్టెడ్ a 1% సేల్స్ డౌన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ January. దట్స్ అగైన్ బికాస్ ఆఫ్ డిమానిటైజేషన్. సో ఆటోమొబైల్ యాన్సిలరీస్లో కొన్ని బాగున్నా కానీ దట్ entire landscape is going to change over the next few years అండి. Recently we've been reading some reports. ఎందుకంటే యాజ్ ద వరల్డ్ మూవ్స్ ఫ్రమ్ ఆటోమొబైల్ యాన్సిలరీస్లో కరెంట్లీ మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ విల్ బి రీప్లేస్ బై ఎలక్ట్రిక్ ఇంజిన్. సో ఒక మేజర్ అనాలిసిస్ ప్రకారం వీ హ్యావ్ బీన్ హియరింగ్ రిపోర్ట్స్ అండ్ వీ హ్యావ్ బీన్ ఈవెన్ రీడింగ్ సీయింగ్ సమ్ ఆఫ్ ద ఛానల్స్. ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో దే విల్ బి అబౌట్ 2000 మూవింగ్ పార్ట్స్ అండి. వెరాజ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ కార్, ప్యూర్లీ ఎలక్ట్రిక్ కార్లో దే విల్ బి నాట్ మోర్ దెన్ 25 moving parts. So complete auto ancillary industry will go through a exclusive landscape change.
So as it moves towards electric cars or electrification of vehicles, it can be only cars ane anukokuddu, so it can be two-wheelers also going forward. So ఇందులో చాలా మార్పులు చేకూరుతాయి కాబట్టి చాలా ఫోకస్డ్ అండ్ R&D ఓరియంటెడ్ ఆటో యాన్సిలరీస్ విల్ డెఫినెట్లీ డూ వెరీ వెల్. సో ఇట్లా మనం తీసుకుంటే జనరల్ థీమ్ ఇంకొకటి మనకి టెక్స్టైల్స్ విల్ కమ్ ఇన్ టు ఫోర్. ఎందుకంటే కన్జంప్షన్ ఇప్పుడు టెక్స్టైల్స్ అట్ ద B2C సెగ్మెంట్ అండి. B2C కన్జ్యూమర్ సెగ్మెంట్ వచ్చేసరికి మనం చిన్న చిన్న ఊళ్ళల్లో కానివ్వండి, విలేజెస్లో కానివ్వండి, సెమీ అర్బన్ వీటన్నిటిలో యూ కంప్లీట్లీ సీ ఇట్ యాజ్ అ క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఈవెన్ ఏ వెరీ స్మాల్ విలేజ్ దగ్గర నుంచి పీపుల్ స్టార్ట్ పేయింగ్ త్రూ సైబర్ క్యాష్ ఆర్ డిజిటల్ మనీ, that will be a huge, అంటే గతంలో కూడా జరుగుతుంది, బట్ దట్ విల్ బీ ఇన్ టు ద బుక్స్ నౌ. సో లెట్స్ ఏ బ్రాండెడ్ గార్మెంట్స్ కానివ్వండి ఆర్ ఎనీ గార్మెంట్స్ కంపెనీ, హాజియరీ, ఇటువంటివన్నీ కూడా దే విల్ బీ హ్యూజ్ థింగ్స్ B2Cలో. FMCG కంపెనీస్ ఆర్ గోయింగ్ త్రూ ఏ స్ట్రక్చరల్ కరెక్షన్ ఫేజ్ అని చెప్పుకోవచ్చండి. ఈవెన్ దట్ విల్ హ్యావ్ ఏ మేజర్, ఎందుకంటే లాస్ట్ 2 yearsలో పెద్దగా రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు మనం చూడలేదు. సో దట్ విల్ అగైన్ కమ్ బ్యాక్ ఇన్ టు ఫోర్. సో కన్జంప్షన్ ఈజ్ అ వెరీ బ్రాడ్ థీమ్ కాబట్టి మనం వీ కెన్ అగైన్ సే అబౌట్ 3 to 6 months అయిన తర్వాత అగైన్ బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా దే విల్ కమ్ బ్యాక్ టు ఫోర్. సో మనం గతంలో కెమికల్స్ గురించి చెప్పుకున్నాం. కెమికల్స్ ఈజ్ వన్ సెక్టర్ విచ్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై డిజిటల్ ఇండియా ఆర్ సైబర్ క్యాష్, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఇన్పుట్స్. సో మెజారిటీ ఆఫ్ దమ్ అందులో కూడా డెఫినెట్లీ అట్ ద MSME సెగ్మెంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండేవి. ఈవెన్ దాట్ విల్ నౌ కమ్ ఇన్ టు ద బుక్స్. బట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ థీమ్ అని చెప్పుకోవచ్చండి. స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో దే విల్ ప్లే ఏ మేజర్ రోల్. బికాస్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఒకవేళ ట్యాక్సెస్ రేషనలైజ్ అయితే డెఫినెట్లీ కాంపిటేటివ్నెస్ అనేది వీటికి బాగా పెరుగుతుంది. సో డెఫినెట్లీ దీస్ ఆర్ 5 or 6 థీమ్స్. బట్ ఇన్ జనరల్ మనకి అన్ని అడ్జస్ట్మెంట్స్ అబౌట్ లెట్స్ సే అబౌట్ 3-4 quarters అనుకుందాం, ఈవెన్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ GST. వన్స్ వీ స్టాండ్ ఆన్ ఎ గుడ్ అండ్ సింప్లిఫికేషన్ ఆఫ్ ట్యాక్స్ రెజిమ్ జరిగి ఒక సింప్లర్ ట్యాక్స్ రెజిమ్ అండ్ ట్యాక్స్ స్లాబ్స్ కనుక కట్ అయ్యి ట్యాక్స్ రేట్స్ తగ్గితే కనుక వీఆర్ ఆన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఫుటింగ్. ఇట్ విల్ టేక్ అబౌట్ a couple of years అండి ఎంటైర్ థింగ్ టు గో. బట్ ఇనిషియల్లీ ఈ సెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి కంపెనీలు కొనుక్కుంటే కూడా మంచి లాభసాటిగా ఉంటాయి. ఓకే, అది 2017లో ఏ థీమ్స్ బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పి బాలాగారు ఇచ్చిన ఓవర్వ్యూ. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్కి సంబంధించి కూడా మనం ఒక 1 or 2 daysలో ఒక ఎక్స్క్లూజివ్ షో పెడతాం. 2017లో మేబీ ఏ స్టాక్స్ని పిక్ చేసుకుంటే మనకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు అందరూ మనకి రికమెండేషన్స్ ఇస్తారు ఆ స్పెషల్ షోలో భాగంగా. రాజేంద్ర గారు, మీరు ఎలాంటి థీమ్ 2017లో పిక్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు? ప్రాబ్లీ ఐ థింక్ చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్ ఎప్పుడైతే డిటోరేట్ అయినాయో ప్రాబ్లీ 1 or 2 సెక్టర్స్ కొద్దిగా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. మేబీ ఆయిల్ మార్కెటింగ్ స్పేస్, HPCL, BPCL, IOC ప్రాబ్లీ ఈ ఇయర్ కూడా కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్లో మేజర్ 30-35% ఇండివిజువల్ స్టాక్స్లో కరెక్షన్ వచ్చినప్పటికీ ప్రాబ్లీ ఈ స్టాక్స్లో మనకి 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ కాకపోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో డెఫినెట్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ విల్ డూ వెల్ ఇన్ దిస్ ఇయర్. అలానే మెటల్ స్పేస్లో స్టాక్స్ లైక్ హిండాల్కో, వేదాంత అండ్ మేబీ టాటా స్టీల్, JSW స్టీల్ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ దే విల్ డూ వెల్. బట్ అగైన్ ఆటో స్పేస్లో ప్రాబ్లీ ఇట్స్ ఎ మిక్స్ ట్రెండ్. చార్ట్స్ పరంగా చూస్తే కనుక మేబీ మారుతి విల్ చాలా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది 200-day మూవింగ్ యావరేజ్ అబౌటెడ్ అవుతుంది. అండ్ ఐషర్ మోటార్, హీరో మోటార్స్ ఇవన్నీ కూడా నియర్ టు 200-day ఉన్నాయి కాబట్టి ప్రాబ్లీ ఆటో సెక్టర్, ఆయిల్ మార్కెటింగ్ అండ్ మేబీ మెటల్ స్పేస్ విల్ పర్ఫామ్ వెల్ అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. ఓకే, కొన్ని ఈమెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం. వెంకటేశ్వర రెడ్డి అడుగుతున్నారు, 1 year టైం హొరైజన్కి చాలా స్టాక్స్ రాశారు, జస్ట్ ఓవర్వ్యూ బాలగారు. మారుతి, నాట్కో, ఆర్పీజీ లైఫ్, ఫెడరల్ బ్యాంక్, టెక్నో ఎలక్ట్రిక్, LIC హౌసింగ్ ఫైనాన్స్, క్యాన్ఫిన్ హోమ్స్. ఈ స్టాక్స్ని సెలెక్షన్ బాగుందా? 6 to 7 stocks. జనరలీ స్టాక్ సెలెక్షన్ ఈజ్ గుడ్ అండి. ఐ మీన్ 6 to 7 months or 1 year ఈజ్ ఎ టూ షార్ట్ పీరియడ్. ఈ లోపల ఈ స్టాక్స్ ఒక డీసెంట్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ హవ్ కరెక్టెడ్ ఆల్సో వెరీ వెల్. బట్ మీకు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ అంటే అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఏ 2-3 year హొరైజన్ అండి. బట్ స్టాక్ సెలెక్షన్ అండ్ పికింగ్ ఈజ్ రీజనబుల్లీ గుడ్. అండ్ వేమూరి శివ అడుగుతున్నారు, డెల్టా కార్ప్ని సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారంటే ఒక 2 years పాటు ఎవ్రీ మంత్ ఒక 2000 వరకు బెటర్ ఇది అవుతుందా థీమ్? మేబీ డెల్టా కార్ప్ ప్రాబ్లీ ఎట్ దిస్ ప్రైస్ ఇట్స్ అట్రాక్టివ్ అండి, ఎందుకంటే ఆల్రెడీ 195 నుంచి క్లోజ్ టు 110 దాకా పడుతుంది చూసాం. మేబీ దీని ఇంటర్మీడియట్ సపోర్ట్ అనేది 89 దగ్గర ఉంది, అంటే క్లోజ్ టు 20 రూపీస్ డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది దీనికి. సో డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ టు డూ ఇట్. మేబీ 1 year, 1.5 year వ్యూ ఉంటే కనుక మీకు 25-30% రిటర్న్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ భాస్కర్ రావు అడుగుతున్నారు, IDFC F&Oలో మేబీ ఫ్యూచర్లో తీసుకున్నారు అనుకుంటున్నాను, F&O అని రాశారు. ఎనీ టార్గెట్స్ అండ్ టార్గెట్ టెక్నికల్ లెవెల్స్ IDFC? IDFC మొన్న IDFC బ్యాంక్
ఐడిఎఫ్సి బ్యాంక్ మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 61.5, సో ప్రాబ్లీ 61.5 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. కరెంట్లీ అరౌండ్ 59 ఉంది. బట్ ఐ థింక్ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి మీరు అటెంప్ట్ చేయొచ్చు. 60 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 58 కింద మీ స్టాప్ లాస్, అంటే ఇక్కడ నుంచి 2 రూపీస్ డౌన్ సైడ్ క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టండి. అండ్ ఇది 60 to 80 దాటితేనే మళ్ళీ అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. సో అది 20-day మూవింగ్ యావరేజ్. సో 60 to 80 దాటితే కనుక 64-65 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రిస్క్ 2 రూపీస్ అండ్ రివార్డ్ 4 రూపీస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. బెంగళూరు నుంచి వెంకటేష్ కాలర్ ఉన్నారు. అడగండి వెంకటేష్. హలో, గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి, విషింగ్ యూ సేమ్. సార్, ఐ హ్యావ్ ఫ్యూ క్వరీస్ ఆఫ్ స్టాక్స్. వన్ ఈజ్ నందన్ డెనిమ్. యాక్చువల్లీ నా దగ్గర ఒక 500 స్టాక్స్ ఉన్నాయి. అంటే ముందు ఐ థింక్ మేబీ ఫర్ దివాళీ బాగా రికమెండ్ చేశారు. సో ఐ జస్ట్ వాంట్ టు నో, మీన్స్ కెన్ ఐ యావరేజ్ ఇట్ నౌ? ఐ బాట్ ఎట్ 130 దట్ ప్రైస్. కరెంట్లీ 110 ఉంది. ఇది యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం, 1 year వ్యూ, 1 or 2 years వ్యూకి? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ తల్వార్కర్స్ అండ్ ఫ్యూచర్ కన్స్యూమర్, ఈ స్టాక్స్ గురించి నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి సార్. ఫైన్ అండి, అందంటే యావరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే పీక్ నుంచి కొద్దిగా ఇట్స్ జస్ట్ అబౌట్ 15-20 రూపీస్ కరెక్షన్ అండి. సో యావరేజింగ్ అనేది మీరు ఎస్ఐపి ద్వారా చేసుకుంటే డెఫినెట్లీ చేసుకోవచ్చు అని చెప్తాను. బట్ యావరేజింగ్ అనేది ఒక 15-20% అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ పాయింట్, 20% డౌన్లో. బట్ నందన్ డెనిమ్ అనేది మేజర్ కరెక్షన్ అంటూ జరగలేదండి. ఇట్స్ ఎ గుడ్ స్టాక్. డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్ ఆల్సో. మీరు కొద్దిగా అడిషనల్ స్టాక్ కొనదలుచుకుంటే తప్పకుండా కొనండి. బట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఆల్రెడీ ఇప్పటిదాకా వెయిట్ చేశారు కాబట్టి డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చూసి ఎంటర్ అవ్వడం అనేది ఉత్తమం అండి. బట్ ఓవరాల్ టెక్స్టైల్ స్పేస్ ఇందాక చెప్పుకున్నట్టు ఇట్ విల్ డూ వెల్. సో యూ కెన్ కంటిన్యూ టు బై సమ్ మోర్ స్టాక్ ఆన్ డిప్స్. ఓకే, అండ్ తల్వార్కర్స్ ఫ్యూచర్ కన్స్యూమర్స్. Talwalkar, definitely it's going to be a theme, and again, fitness, it's something which everybody will focus on going forward. ఎందుకంటే అందరికీ కూడా దే విల్ నాట్ హ్యావ్ దిస్ ఫిట్నెస్ జిమ్నాజియమ్స్ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఇవన్నీ స్టాండ్ అలోన్. ఇట్స్ ఎ చైన్ ఆఫ్ గుడ్ వన్. రీసెంట్లీ వాళ్ళు దే హ్యావ్ టైడ్ అప్ విత్ సమ్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆల్సో. సో యాజ్ అ కన్జంప్షన్ థీమ్, అండ్ ఫిట్నెస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ ఫర్ పీపుల్ టు రియలీ గో అహెడ్ అండ్ పుట్ మనీ ఇంటూ. కాబట్టి Talwalkar, definitely I think it's a good one. Future consumer, I don't think it's a great idea. And there are better NBFC space low. I think you can go ahead and invest your money in housing finance companies, or maybe general all round NBFCs lo pettukunte better rather than future consumer. And ipude market స్టార్ట్ అవడం చూస్తున్నాము. ఫ్లాట్ ఇది మనకు కనిపిస్తుంది. బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మనకి 50-60 పాయింట్స్ ప్లస్తో ఓపెన్ అయినప్పటికీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కొద్దిగా వీక్ అయ్యాయి. 26,633 పాయింట్స్ దగ్గర జస్ట్ 6-7 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ జస్ట్ 1 పాయింట్స్ ప్లస్లో 8,187 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మేబీ ఇనిషియల్గా నెగిటివ్లోకి జారుకోవచ్చు, ఎందుకంటే చాలా థిన్ దీంతో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి. బట్ సెక్టార్ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే అక్రాస్ ద ప్యాక్ అన్ని సెక్టార్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆటో ప్యాక్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్, మనం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఎందుకంటే ఐషర్ మోటార్స్ ఏకంగా 5% దాకా పెరిగింది. 23,000 మార్కుకి చేరువలో ఐషర్ మోటార్స్ మళ్ళీ చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1,100 రూపీస్ ఇవాళ ఒక్కరోజు జంప్ మనకు ఐషర్ మోటార్స్లో కనిపిస్తుంది. 20,000 లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ 21,000 లెవెల్స్కి వచ్చినప్పుడు చాలామంది అనుకున్నారు 19,000 దాకా వస్తుంది, డిమానిటైజేషన్ ఇంపాక్ట్ దీని మీద చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి. బట్ అందరి అంచనాలకు భిన్నంగా ఐషర్ మోటార్స్ ప్రవర్తిస్తూ వస్తుంది. చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఈ స్టాక్లో చూస్తున్నాము. అండ్ బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ 5 పాయింట్స్ ప్లస్లో ఉన్నప్పటికీ ఇది కూడా మేబీ నెగిటివ్లోకి జారుకోవచ్చు. 18,182 పాయింట్స్ దగ్గర. హెల్త్ కేర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యు దాంట్లో కొద్దిగా మనకు బయింగ్ చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, ఏసీసీ, ఎస్పెషల్లీ సిమెంట్ ప్యాక్ ఇంతకుముందే అనుకున్నట్టు మేబీ గవర్నమెంట్ హౌసింగ్, రూరల్ హౌసింగ్ మీద ఎక్కువగా దృష్టి సారించింది కాబట్టి హౌసింగ్ అనేది ఈ సంవత్సరం థీమ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అందుకే ఏదైనా సరే అది హౌసింగ్ మీద తీసుకున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తీసుకున్నా కూడా కోర్ మనకు సిమెంట్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సిమెంట్ ప్యాక్లో కొద్దిగా ఇవాళ బయింగ్ చూస్తున్నాము. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1% గెయిన్స్తో 252 దగ్గర కొనసాగుతుంది. 90 బేసిస్ పాయింట్స్ అంటే 0.9% మేర ఎంసీఎల్ఆర్ను తగ్గించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా అట్రాక్షన్ చూస్తున్నాం. M&M, హీరో మోటో కార్ప్ కూడా కాస్త వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. రాజేంద్ర గారు, ఎనీ ఇనిషియల్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్? నో, యాక్చువల్లీ ఇప్పుడే మీరు అన్నట్టు ప్రాబ్లీ మోస్ట్లీ ఐ థింక్ హై బీటా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో రియాలిటీ స్పేస్లో అవి కొద్దిగా పెరగడం చూసాం. స్టాక్ లైక్ హెచ్డిఐఎల్, డిఎల్ఎఫ్, దివాన్ హౌసింగ్ ఇలాంటివి పెరుగుతున్నాయి. సో ప్రాబ్లీ ఐ థింక్
పిఎం వీకెండ్ స్పీచ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ దాని ఇంపాక్ట్ మార్కెట్లో మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఓన్లీ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ అండ్ హౌసింగ్ సెక్టర్ అలానే సిమెంట్ ఆ స్టాక్స్ కూడా చేస్తున్నాయి. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో అప్ ఫర్దర్ అండి, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ఏ నీజర్ రియాక్షన్ ఆర్ మేబీ షార్ట్ కవరింగ్ అనొచ్చు. సో ఆల్రెడీ మనకి నిఫ్టీ అబౌట్ 15 పాయింట్స్ డౌన్ రావడం చూసాం. అట్లా 20 పాయింట్స్ అప్ స్టార్ట్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ 15 పాయింట్స్ అంటే 35 పాయింట్స్ పడుతుంది చూసాం. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్ ఈ స్టేజ్లో, ఎందుకంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 4 డేస్లోనే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. సో డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ షార్ట్ కవరింగ్. సో ఒకసారి షార్ట్ కవరింగ్ ఏ సెక్టర్స్లో అయితే అయిపోతుందో ప్రాబ్లీ మళ్ళీ దానిలో సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఐ థింక్ షుడెంట్ వెంచర్ అవుట్ ఫర్ ఎనీ లాంగ్స్ ఎట్ దిస్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇనిషియల్గా మనకి హెచ్డిఎల్ ఆల్మోస్ట్ 6%, రెప్కో హోమ్ ఫైనాన్స్ 5%, గృహ ఫైనాన్స్ 5%, జేకే లక్ష్మీ సిమెంట్ 4.5%, డిఎల్ఎఫ్, కజారియా సిరామిక్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో ఆల్మోస్ట్ మనకి గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. 3.5 నుంచి 5% దాకా ఈ స్టాక్స్లో జంప్ మనకు కనిపిస్తుంది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇంతకుముందే మనం అనుకున్నట్టు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఎక్కువగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఈ స్టాక్స్లో మనకి మొమెంటం చూస్తున్నాం. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు. అండ్ ఇటువైపు ఫైనాన్షియల్ సెక్టార్లో వస్తే మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లాంటి స్టాక్స్లో కూడా బయింగ్ కనిపిస్తుంది. నిజామాబాద్ నుంచి సురేంద్ర ఉన్నారు కాలర్. హలో, అడగండి సురేంద్ర గారు. సార్ ఒక 7-8 కంపెనీలలో పెట్టుకున్నా నేను. ఇది మరి ఈ రోజు నా ఎలక్షన్ వేరే అమ్మేసి వెళ్ళాలన్నా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి స్టాక్ చెప్పండి సురేంద్ర. సార్ డాక్టర్ రెడ్డిస్ దాంట్లో ఉంది సార్. డాక్టర్ రెడ్డిస్ ఏ ప్రైస్లో తీసుకున్నారు? నేను 3200 తీసుకున్నాను సార్. ఓకే, డాక్టర్ రెడ్డిస్ 3200. సురేంద్ర గారు. యా ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు కొద్దిగా డౌన్ ట్రెండ్ వచ్చినాకే తీసుకున్నారు. 3074 ఉంది. సో ప్రాబ్లీ కొద్దిగా వీక్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది షార్ట్ టర్మ్లో. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తాను. స్టాక్ చూస్తే కనుక ఆల్రెడీ 3400 నుంచి క్లోజ్ టు 2970 దాకా రావడం చూసాం. అండ్ 3000 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో దీన్ని ఆల్మోస్ట్ మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక అరౌండ్ 2960 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. లేదు అంటే కనుక ప్రాబ్లీ మనకి జనవరి స్లో ఏదైతే ఉందో 2750 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇలాంటి స్టాక్ మీరు 1 to 2 years వ్యూ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ టాప్ 4.4 నుంచి కరెక్ట్ అవడం చూస్తున్నాం. ప్రాబ్లీ లాస్ట్ 1.5 yearగా కొద్దిగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో డెఫినెట్లీ ఇక్కడ కొంచెం మేబీ సైడ్ వేస్ ట్రెండే ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 2500 నుంచి 3400 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ వచ్చి 2750 వస్తుందో అక్కడ ఫర్దర్గా మీరు యావరేజ్ చేయొచ్చు 1 to 1.5 year వ్యూ ఉంటే. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మన కాలం. సార్ ఎల్ఐసి హౌసింగ్ అనుకోవచ్చు సార్, ఈరోజు బాగా పడుతుంది ఎందుకు సార్ అది? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇంట్రాడే గురించి అడుగుతున్నారా? అవునండి. ఓకే, ఎల్ఐసి హౌసింగ్ సర్ప్రైజింగ్ ఐ థింక్ ఇది ఒక్కటే స్టాక్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉందని. ఐ థింక్ ఫ్రైడేనే మనకు కొద్దిగా రివర్సల్ బార్ రావటం చూసాం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో. సో ఆల్మోస్ట్ 3 day లో కింద ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ 3 dayలో ఏదైతే ఉందో 541 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 544 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటాయి, అంటే ఇక్కడ నుంచి ₹3 డౌన్. బట్ డెఫినెట్లీ లాంగ్స్ అవాయిడ్ చేయాలండి ఇలాంటి స్టాక్స్కి, ఎందుకంటే సెక్టర్ యాజ్ ఎ హోల్ బుల్లిష్ ఉన్నా కూడా ఈ స్టాక్ పడుతుంది అంటే దే మస్ట్ బి సమ్ రీజన్. సో నా ఉద్దేశం ఇంటర్డేకి అయితే లాంగ్ అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు కౌంటర్ ట్రెండ్ పే చేయాలి అనుకుంటే కనుక 541 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 552 వస్తే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదే సెక్టర్లో ఉన్న క్యాన్ఫిన్ హోమ్స్ ఈస్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రాడినరీలీ ఇదండి. ఆల్మోస్ట్ 9% ఇవాళ చూసాము. 1740 దాకా ఇంటర్డేలో వెళ్ళింది. మనం పదే క్యాన్ఫిన్ హోమ్స్ కొనుగోలు చేయండి అని చెప్తూనే మనం 1400 ఆర్డ్ లెవెల్స్ నుంచి. అండ్ చాలాసార్లు రికమెండేషన్ కూడా చేశాం క్యాన్ఫిన్ హోమ్స్, ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి వాళ్ళ గారు క్యాన్ఫిన్ హోమ్స్ మీద మీకు చాలాసార్లు మనం చెప్పాం క్యాన్ఫిన్ హోమ్స్ గురించి కూడా. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అట్ క్యాన్ఫిన్ హోమ్స్ రీసెంట్లీ వాళ్ళు డబ్బులు కూడా రేజ్ చేశారండి అట్ హెఫ్టీ ప్రీమియం. సో బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అని చెప్పొచ్చండి క్యాన్ఫిన్ హోమ్స్. అండ్ జనరలీ మనకి వాల్యుయేషన్స్ పరంగా హోమ్ ఫైనాన్స్లో తీసుకుంటే ఐ థింక్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు కూడా ఈవెన్ దో అది కూడా 320-340 జోన్ నుంచి కరెక్ట్ అయింది. అబౌట్ 270 ఆడ్లో ఉంది, ప్లస్ మైనస్ గివ్ ఆర్ టేక్ ₹10. సో ఐ థింక్ దట్ స్టాండ్స్ టు బెనిఫిట్ హ్యూజ్లీ అండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్ ఇన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అండ్ వాల్యుయేషన్స్ పరంగా అండ్ డివిడెండ్ yield పరంగా కూడా ఇట్స్ గుడ్ స్టాక్.
సో మనకి ఇదే నిదర్శనం అండి, ఒక సెక్టర్లో కూడా దేర్ క్యాన్ బి సమ్ కంపెనీస్ అంటే స్పెసిఫిక్ రీజన్ మూలన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ డెఫినెట్లీ ఇటువంటివన్నీ చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా కానీ లాంగర్ టర్మ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇటువంటి కరెక్షన్స్లో కొనాలండి. సో వెయిట్ ఈ రోజే కాదు, ప్రాబ్లీ ఒక 1 or 2 days చూసి కొద్దిగా స్టెబిలిటీ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దే కెన్ ఈవెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ స్లోలీ త్రూ ఎస్ఐపి ఇన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆల్సో. సో హౌసింగ్ ఫైనాన్స్ ఓవరాల్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అని మనం ఇందాకనే చెప్పుకున్న ప్రీ ఓపెనింగ్లోనే. సో ఐ థింక్ దట్స్ బీన్ షోన్ ఆన్ ద స్క్రీన్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజెస్. గూడూరు నుంచి రాము అని కాల్ తీసుకుని కొన్ని మెయిల్స్ తీసుకుందాం, ఎందుకంటే చాలా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి. అడగండి రాము. హలో అడగండి రాము, వినిపిస్తుంది సార్. బాలాగారు అడగండి సార్. స్నోమెన్ లాజిస్టిక్స్ షేర్ ఒకటి, రోల్టా, ఈ రెండు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 1 year హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, స్నోమెన్ లాజిస్టిక్స్ జిఎస్టీ ఇంపాక్ట్ నేపథ్యంలో ఆల్మోస్ట్ 100 రూపీస్ ఆ లెవెల్స్ పైన చాలామంది షేర్స్ తీసుకుని కొద్దిగా అక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితి. తర్వాత ఇంప్లిమెంటేషన్ లేట్ అవ్వడం, అనేక ఇబ్బందుల కారణంగా స్టాక్ బాగా కరెక్ట్ అయింది 30 to 40% దాకా. స్టిల్ స్నోమెన్ లాజిస్టిక్స్ అండ్ రోల్టా ఇప్పుడు అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి. నో, రోల్టా డెఫినెట్లీ నో అనే చెప్తానండి. బికాజ్ రోల్టాలో దెర్ ఆర్ ఇష్యూస్ అదర్ దెన్ ఎనీ బిజినెస్ పరంగా చూసుకున్నా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ గతంలో సర్ఫేస్ అయినాయి, ప్రాబ్లమ్ ఇన్ ద లాస్ట్ 1 or 2 years. సో డెఫినెట్లీ ఎక్కడైతే అటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ సర్ఫేస్ అవుతాయో దాని మీద అంత ఇన్వెస్ట్మెంట్ బెట్ అనేది తొందరగా ఎవరు చేయరండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఈవెన్ హెచ్ఎన్ఐస్ కానివ్వండి, ఎవరైనా కానీ. సో అట్రాక్టివ్గా మనకి కనిపిస్తుంది ప్రైస్ వైజ్. ఫండమెంటల్స్ చూసుకుంటే చాలా లో పీఈలో కూడా కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ రోల్టా అండి, బికాజ్ ఐ డోంట్ థింక్ యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఫర్ ద ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ ఆఫ్ ద మేనేజ్మెంట్. Snowman definitely ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు there are lot of people just went into supply chain management, warehousing, cold storage ఇటువంటివన్నిట్లో జిఎస్టీ వస్తే వీటి రూపురేఖలు మారిపోతాయి అనే ఐడియా చాలా మందికి ఉండిందండి. గతంలో కూడా మనం చూసాం ఇటువంటి ఒక ఈవెంట్ బేస్డ్ ఏదైనా చేజ్ చేస్తే తప్పకుండా దాంట్లో స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ జరగడానికి కూడా చాలా టైం పట్టింది. స్నోమన్ కమ్స్ ఫ్రమ్ ఎ గుడ్ పెడిగ్రీ అండ్ ఎ డీసెంట్ కంపెనీ. బట్ ఐ థింక్ ఓవర్ 1 year అయితే మాత్రం ఇట్స్ టూ ఎర్లీ అని, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ జరిగిన తర్వాత 6 months to 1 yearలో అసలు అడ్జస్ట్మెంట్స్, దానికి ఉన్న సాధక బాధకాలు, ఇనీషియల్ టీథింగ్ ట్రబుల్స్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎ 2-3 year వ్యూ ఎస్ఐపి ద్వారా చేయండి, అదర్వైజ్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ కరెక్షన్ ఇన్ ద స్టాక్. ఓకే, ఇక కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. రత్నారెడ్డి అడుగుతున్నారు 3 to 4 years టైం హోరైజన్కి ఓంకార్ స్పెషాలిటీ, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్, ఎల్ఎన్టీ ఫినాన్స్, ఈ 3 స్టాక్స్ పిక్ చేసుకోవచ్చా? 3 to 4 years కాకుండా ప్రాబ్లీ మీకు ప్రైస్ టార్గెట్స్ ఉండాలండి. డెఫినెట్లీ 3 to 4 yearsకి 3 కూడా చాలా మంచి స్టాక్సే. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ప్రాబ్లీ 40-50% 1 yearలోనే పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ 4 years చూస్తే కనుక మళ్ళీ మీకు అదే రిట్రేస్ అయ్యి సేమ్ ప్రైస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశంలో ప్రైస్ టార్గెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైం టార్గెట్. సో డెఫినెట్లీ 3 కూడా చాలా మంచి స్టాక్స్ మీరు పిక్ చేసినాయి కూడా. సో ఐ వుడ్ సజెస్ట్ టు గో హెడ్ అండ్ బై. అండ్ అరవింద్ అడుగుతున్నారు 250 స్టాక్స్ సునీల్ హైటెక్ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారట. ఫండమెంటల్గా ఎలా ఉంది ఈ స్టాక్ ఒక 1 or 2 years టైం హోరైజన్కి? కొద్దిగా సునీల్ హైటెక్లో లాస్ట్ 10-15 days నుంచి కొద్దిగా యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. మంచి కరెక్షన్ కూడా జరిగిందండి. సునీల్ హైటెక్ వీళ్ళు దే యాక్చువల్లీ ఆర్ సపోర్ట్ సర్వీసెస్ టు మెనీ ఇంజనీరింగ్ ఫర్మ్స్, ఎస్పెషలీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాంట్లో బ్యాలెన్స్ ఆఫ్ పార్ట్స్ అనేది వాళ్ళు ఇంజనీరింగ్ సర్వీసెస్కి సపోర్ట్ సర్వీస్ చేస్తారు. ఇట్స్ డీసెంట్ కంపెనీ, ఇట్స్ అ స్మాల్ క్యాప్ స్టాక్. బట్ ఒకసారే కాకుండా మీరు అట్లీస్ట్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే బెటర్ అండి. ఇంతకాలం ఆగారు కాబట్టి యాక్టివిటీ లెవెల్స్ కొద్దిగా మనకి వాల్యూమ్స్ పికప్ అయినా కానీ జస్ట్ వెయిట్ ఫర్ December quarter రిజల్ట్స్ అండి. దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ పికింగ్ అప్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. పవన్ అడుగుతున్నారు ఎలక్షన్స్, యుఎస్ ఎలక్షన్స్ తర్వాత మేబీ ట్రంప్ విక్టరీ తర్వాత మార్కెట్స్ ఇన్వెస్ట్ చేసినట్టు 1 lakh rupees అండ్ వాంట్ ఇన్వెస్ట్ 1 or 2 lakhs మోర్ ఫర్ నెక్స్ట్ 3 months. కంగ్రాట్స్ అంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టారు స్టాక్స్లో, బట్ ఈ స్టాక్స్ చూద్దాం ఒకసారి. అశోక్ లేలాండ్, ఏషియన్ పెయింట్స్, బిహెచ్ఈఎల్, హెచ్పి ఎలక్ట్రిక్, స్పైస్ జెట్, ఎస్బీఐ, సన్ఫార్మా, సుజలాన్, ఈ స్టాక్స్ పిక్ చేసుకున్నారు. ఈ పోర్ట్ఫోలియో ఇది మీ కామెంట్? సుజలాన్ లాంటి స్టాక్స్ మాత్రం ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ రికమెండ్ అండి. ఎందుకంటే అది లాస్ట్ 1 or 2 years నుంచి కూడా చాలామంది అది 20s+ కూడా కొనుక్కుని ఇరుక్కుని ఉన్నారు. సో ఐ డోంట్ థింక్, ఎందుకంటే జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ ఇతరత్ర మనకి హైడ్రో విచ్ ఈస్ సపోజ్ టు బి ద చీపెస్ట్, ఈ వేరే విండ్ పవర్ కానివ్వండి, సోలార్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు న్యూట్రల్ జోన్, అన్నీ సేమ్ కాస్ట్ అవుతుంది. సో పెద్ద కాస్ట్ బెనిఫిషియల్ అడ్వాంటేజ్ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అయినా కానీ యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ హైడ్రోకార్బన్ రిజర్వ్స్ ఆర్ కోల్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా ఐ డోంట్ థింక్. అండ్ ఇట్స్ ఎ కంపెనీ విచ్ స్పెసిఫిక్లీ యాజ్ ఎ హ్యూజ్ డెట్ బర్డెన్, ఇప్పటిదాకా కూడా బ్యాలెన్స్ షీట్ అంత స్ట్రాంగ్గా కాలేదు.
సో అటువంటి స్టాక్స్ డెఫినెట్లీ అవాయిడ్ చేయడమే బెటర్ అని అనుకున్నాను. 2-3 years అయినా కానీ యూ షుడ్ గో ఆల్వేస్ విత్ ద స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ డు నాట్ గో బై ప్రైస్, జస్ట్ గో విత్ ద స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ అండ్ మేనేజ్మెంట్ ఇంటెగ్రిటీ. దట్స్ వాట్ ఐ వుడ్ రికమెండ్. ఓకే, మరొక నాగేంద్ర చెల్లా యూఎస్ఏ మినపోలిస్ నుంచి అడుగుతున్నారు. బాలగారికి వెల్కమ్ బ్యాక్ చెప్తూ, మీరు ఇంతకుముందు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడారు. ఎస్ఐపిలో స్టాక్స్ అయినా సజెస్ట్ చేస్తారా? వెల్, ఎస్ఐపిలో స్టాక్ సెలెక్షన్ అనేది మేబీ ఒక 4-5 సెక్టర్స్లో కపుల్ ఆఫ్ స్టాక్స్ పెట్టుకోవడం మంచిదండి. బట్ ఇఫ్ యూ వాంట్ రియలీ ఫాలో గుడ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అపార్ట్ ఫ్రమ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు మార్కెట్, మనం ఈవెన్ మైక్రో అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒక మంచి మ్యూచువల్ ఫండ్, దెర్ ఆర్ 3 or 4 గుడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్ ఫండ్స్, ఎక్స్క్లూజివ్ స్టాక్ ఫండ్స్ ఉన్నాయి. సో 5, 7, 10 years ఉంటే మాత్రం తప్పకుండా అందులో మేజర్ మనీ పుష్ చేయాలి. ఎందుకంటే మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బిట్ రిస్కీ. కొన్నిట్లో మనం ఒక ఉదాహరణకు ఒక 10 స్టాక్స్ కొంటే అందులో 3 to 5 మే నాట్ పర్ఫార్మ్ ఎట్ ఆల్, ఆర్ 2 and 3 విల్ పర్ఫార్మ్ జస్ట్ మోడరేట్లీ, 1 or 2 విల్ గివ్ అవుట్ స్టాండింగ్ రిటర్న్స్. సో ఈ కారణం వలన ఎన్బిఎఫ్సిస్లో యూ కెన్ సెలెక్ట్ 1 or 2 అండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో యూ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ 1 or 2, ఎస్పెషలీ బ్రాండెడ్ గార్మెంట్స్ ఆర్ రెడీమేడ్ గార్మెంట్స్లో యూ కెన్ సెలెక్ట్ 1 or 2 కంపెనీస్. సో ఈ 3 థీమ్స్ అయిన తర్వాత యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ దెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ మిడ్ క్యాప్, మేజర్ ఎక్స్పోజర్ యూఎస్కి లేని అటువంటి ఫార్మస్యూటికల్ స్టాక్స్లో కూడా యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండి. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సెక్టోరల్ థీమ్స్. సో స్టాక్స్ సెలెక్షన్ అదేంటంటే డెఫినెట్లీ మనం రాబోయే రోజుల్లో కొన్ని చెప్పబోతున్నాం. సో ఇండివిజువల్ స్టాక్స్ పిక్స్ చేసుకుని కంప్లీట్లీ చెప్పడం అనేది అంత ఈజీ కాదండి. సో జస్ట్ గో బై దీస్ 3 to 5 థీమ్స్. అందులో 1 or 2 టాప్ కంపెనీస్లో వెరెవర్ దెర్ ఇస్ అ రియాక్షన్ అడిషనల్ మనీ పంపించండి. నార్మల్లీ ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ ఫిజిల్ అవుట్ అవుతోంది. ఇనిషియల్గా మనం అనుకున్నట్టే ఓపెనింగ్ కాస్త వీక్గా ఉంది, అందుకు తగ్గట్టే మార్కెట్స్లో నెగిటివ్గా బిహేవ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 40 points డౌన్తో 8,147, 146 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 8,150 కీలకమైన మార్కెట్ దిగువనే. అండ్ 130 points డౌన్తో 26,495 points దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వీక్ అవుతుంది. మనం ముందు కూడా అనుకున్నాం 18,100 బిలో, ఆల్మోస్ట్ 90 points డౌన్తో 18,090 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆటో ప్యాక్ కూడా కొద్దిగా హైయర్ లెవెల్స్ నుంచి వీక్ అవుతుంది, ఎందుకంటే అందులో ఆ స్టాక్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ ప్యాక్ కూడా కాస్త వీక్గా ఉంది. రాజేంద్ర గారు, ఎనీ టేక్ అన్న బ్యాంక్ నిఫ్టీ? ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అంటే మార్కెట్ ఎంత పాజిటివ్ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చినా ఆర్ మార్కెట్లో ఎంత ఇది ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. ఏ పాయింట్ కూడా దీన్ని ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా తీసుకోవట్లేదు బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బేసికల్ ఐ థింక్ ఇంతకుముందు మనం నిఫ్టీతో కంపేర్ చేస్తే కనుక అవుట్ పర్ఫార్మ్ చేసిందండి బ్యాంక్ నిఫ్టీ. సో అదే స్టేజ్లో ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ చేస్తున్న టైం ఇది. సో ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ బేసికలీ కొద్దిగా స్ట్రెస్ ఉంటుందండి హైయర్ లెవెల్స్లో, ఎందుకంటే ఇది 200-day మూవింగ్ యావరేజ్ కింద ఆల్మోస్ట్ 5 days ట్రేడ్ అయింది. సో దీని ఇండికేషన్ ఏంటంటే ప్రాబ్లీ ఎనీ ర్యాలీ ఐ థింక్ బుల్స్ విల్ కమ్ అండ్ సెల్, ఆర్ మేబీ బేర్స్ కొత్త పొజిషన్స్, షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో నా ఉద్దేశంలో 18,268 కింద ఉన్నంతకాలం బ్యాంక్ నిఫ్టీలో ప్రెషరే ఉంటుంది. సో ఎనీ రైజ్ ఐ థింక్ సెల్లింగ్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా డౌన్ సైడ్ మనం చూస్తే కనుక లాస్ట్ 3 or 4 daysలో ర్యాలీ పక్కన పెడితే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 600-700 points డౌన్ సైడే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ ఈజ్ లిమిటెడ్ టు అరౌండ్ 250 or 300 points. సో ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారో రిస్క్ టు రివార్డ్ అనేది డెఫినెట్లీ బేర్స్కే ఫేవరబుల్గా ఉందని చెప్పొచ్చు చార్ట్స్ పరంగా. సో అందుకోసం ప్రాబ్లీ ఆ సెల్లింగ్ మనం చూస్తున్నాం. ఓన్లీ థింగ్ వన్స్ 18,268 దాని అబోవ్ క్లోజ్ అవుతే ప్రాబ్లీ నెక్స్ట్ అనేది మనకి బుల్ సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది బ్రేక్అవుట్గా పరిగణిస్తాం. అన్లెస్ దెన్ ఐ థింక్ 17,600 to 18,300 రేంజ్లో ట్రేడ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ రంజిత్ అడుగుతున్నారు, ఉజ్జీవన్ 439 రూపీస్లో తీసుకున్నారు. ఈ టైంలో 1 year పాటు హోల్డ్ చేయగలరు, ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా ఉజ్జీవన్ ఫినాన్స్? ఈ స్టాక్ చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లో ఈజ్ అరౌండ్ 216. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 323 ఉంది. లాస్ట్ మంత్ కూడా 284 లో రావటం చూసాం. సో ఎనీవేర్ బిట్వీన్ 280 and 300 ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయొచ్చు. 1 to 1.5 year వ్యూ ఉంటాయి. శ్రీధర్ అడుగుతున్నారు, ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ గురించి రాశారు. ఫైనాన్షియల్ లిటరసీ కొద్దిగా ఫైన్, గుడ్ యువర్ ట్రాకింగ్ దట్ అండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. నందన్ డెనిమ్ 108 రూపీస్లో బై చేశారు. అండ్ ఎస్ఐపిలో దీన్ని తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కొద్దిగా రిస్క్ తీసుకొని రిలయన్స్ ఫార్మా ఫండ్లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. ఈ 2 యూస్ నందన్ డెనిమ్ సిప్ మోడ్లో కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ రిలయన్స్ ఫార్మా ఫండ్. నందన్ ఇందాకే చెప్పడం జరిగిందంటే ఐ థింక్ వన్ కెన్ గో అడ్, ఇట్స్ డీసెంట్ కంపెనీ. సో రిలయన్స్ ఫార్మా ఫండ్ ఇట్స్ సెక్టోరల్ థీమ్ అండి. సో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అంటే ఓవరాల్గా లాస్ట్ 2 years కంప్లీట్ ఫార్మస్యూటికల్ సెక్టర్ హ్యాస్ గాన్ ఫర్ ఎ టాస్.
సో మనకి నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి కానీ పాజిటివ్ రిటర్న్స్ అనేది కొద్దిగా 1 or 2 కంపెనీస్ విచ్ ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో తప్పించి వీ హ్యావ్ నాట్ సీన్ గుడ్ రిటర్న్స్. సో ఇక్కడ నుంచి కెన్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ త్రూ SIP ఇన్ ఎక్స్క్లూజివ్ సెక్టోరల్ ఫండ్ కాల్డ్ రిలయన్స్ ఫార్మా ఫండ్? మేబీ దట్స్ అ గుడ్ ఐడియా, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కరెక్షన్ అయిపోయిందనే చెప్పచ్చు. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్ విద్ ఇన్ 1 year or so. నెక్స్ట్ 2-3 year వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా SIP ద్వారా ఫార్మా ఫండ్లో చేసుకోవచ్చు. అండ్ మురళి అడుగుతున్నారు, టాటా మోటార్స్, DVR, BHEL, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఈ 3 స్టాక్స్ని 3 to 5 years టైం హోరైజన్కి SIP మోడ్లో నెలకు 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, పిక్ చేసుకోవచ్చా? ఐ థింక్ BHEL కొద్ది కేర్ఫుల్గా ఉండాలండి. అదర్వైజ్ టాటా మోటార్, ఆదిత్య బిర్లాస్ వెరీ స్ట్రాంగ్ చార్ట్, సో డెఫినెట్లీ ఐ థింక్ ఐ వుడ్ రికమెండ్ టు గో. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ BHEL ప్రాబ్లీ హౌసింగ్ సెక్టర్లో ఐ థింక్ యూ క్యాన్ పిక్ 1 స్టాక్, మేబీ క్యాన్ఫిన్ హోమ్స్ కానీ లేదంటే దివాన్ హౌసింగ్ కానీ 2 స్టాక్స్ పిక్ చేస్తే ప్రాబ్లీ బెటర్ రిటర్న్స్ దెన్ BHEL వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. ఐ థింక్ యూ కెన్ గో అహెడ్ అండ్ డూ యువర్ SIP. ఓకే. అండ్ ఒక మెయిల్ బాలాజీ అడుగుతున్నారు, న్యూక్లియస్ సాఫ్ట్ అండ్ వీగార్డ్ ఈ 2 స్టాక్స్ని 6 months టైం హోరైజన్కి పిక్ చేసుకోవచ్చా? 6 months I cannot really comment on unless it's a price level. But definitely among these two, ఇదైతే న్యూక్లియస్ సాఫ్ట్వేర్ ఈజ్ BFSI సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఎక్స్క్లూజివ్లీ వాళ్ళు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో ప్రొడక్ట్స్ కూడా తయారు చేశారు. బట్ వీగార్డ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ కన్జంప్షన్ లెడ్ థియరీ అండి. సో యాజ్ ఎస్పెషలీ మనకి హౌసింగ్ బూమ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ కంపెనీస్ లైక్ వీగార్డ్ విల్ బెనిఫిట్ హ్యూజ్లీ. బట్ 6 months అంటే ఇట్స్ బెటర్ టు ఫాలో లెవెల్స్. ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ పొజిషనల్ ట్రేడింగ్ కాల్ అనే చెప్పొచ్చు. అండ్ వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో, ఎందుకంటే మార్కెట్ హైయర్ లెవెల్స్ నుంచి వీక్ అవుతుంది, 8,150 బిలో నిఫ్టీ ప్రస్తుతం కొనసాగుతుంది. డెన్ నెట్వర్క్స్ ఈ స్టాక్ 3.5% దాకా వీక్ అయింది. ఫినోలెక్స్ కేబుల్స్ 3% దాకా వీక్ అయింది. LIC హౌసింగ్ ఫినాన్స్ 2.5% దాకా వీక్ అవడం చూస్తున్నాము. HDFC ఈ స్టాక్ కూడా ఎక్స్ట్రీమ్ పాజిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ అండర్ పర్ఫామ్ చేస్తూనే ఉంది చాలా కాలం నుంచి. ఇది కూడా 2% డౌన్తో 1243 దగ్గర కొనసాగుతుంది. నాల్కో, ILF ట్రాన్స్పోర్టేషన్, పేజ్ ఇండస్ట్రీస్, ఫైజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిన్లెక్స్ ఇండస్ట్రీస్, GSFC, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లాంటి స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ కొన్ని మెయిల్స్ కూడా మనకి పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా తీసుకుందాం. ఓకే. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ICICI ప్రూ తీసుకున్నారు, 10% లాస్లో ఉన్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ICICI ప్రూ, ఐ థింక్ ప్రాబ్లీ ఈ స్టేజ్లో మీరు హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ థీమ్ బేస్డ్ స్టాక్. సో ఇప్పటివరకు ఆ స్పేస్లో లిస్టింగ్ అనేది లేదు, దానికి కంపారిజన్ కూడా కష్టం ఆ స్టాక్కి. సో ఐ థింక్ నెక్స్ట్ 1 year వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. బట్ డెఫినెట్లీ 10% or 15% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఒకసారి బుక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్గా 26 పాయింట్స్ డౌన్తో 8159 దగ్గర ట్రేడ్ అవుతుంది. రాజేంద్ర గారు, ఎనీ ఇది ఇండెక్స్ లెవెల్ టు వాచ్, కీకి అబ్జర్వ్ చేస్తే ఇవాళ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఐ థింక్ నిఫ్టీ లెవెల్స్ మనం చూస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. ఇప్పుడు 8112, సో ఆల్మోస్ట్ ఒక 30-35 పాయింట్స్ కిందకు వస్తేనే మేబీ ఫర్దర్ వీక్నెస్ ఉంటుంది. లేదు అంటే కనుక 8112 సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్గా 8100 నుంచి 8264 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఐ థింక్ స్టాక్ స్పెసిఫిక్ చూస్తే కనుక LIC హ్యూజ్ క్రాక్ డౌన్ రావటం చూసాం. సో ఇందాక ఒక కాలర్కి మనం ప్రాబ్లీ అవాయిడ్ చేయమని కూడా చెప్పాం. మేబీ కౌంటర్ ట్రెండ్లో స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అయి ఉంటుంది ఇన్ కేసు ఉంటే. సో 535 రావటం చూసాం, ఆల్మోస్ట్ 4.5% డౌన్ ఉంది. సో దీన్ని 2 weeks లో చూస్తే కనుక క్లోజ్ టు 530. సో ఐ థింక్ దే మైట్ బి సమ్ న్యూస్ ఇన్ ద మార్కెట్ LIC గురించి. సో ఇప్పుడు కూడా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 536 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 539, 541 వస్తే కనుక షార్ట్ క్రియేట్ చేసి 545 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఇది ఒకసారి 530 బ్రేక్ అయింది అంటే కనుక ఇది 519 to 520 డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ షార్ట్ పొజిషన్ దీనిలో అటెంప్ట్ చేయొచ్చు. అలాగే వన్ ఫైనల్ క్విక్ క్వశ్చన్ ఆన్ దివీస్ ల్యాబ్స్. ఈ స్టాక్ ఒకటి, ఎందుకంటే ఈ US FDA ఈ ఇష్యూస్ అన్నీ వచ్చినప్పుడు అంటే మీతో దీని గురించి మాట్లాడేందుకు మనకి అందుబాటులో లేరు కాబట్టి ఆల్మోస్ట్ ఇవాళ 796 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పీక్ లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అయింది, ఆల్మోస్ట్ 30-35% దాకా మనం పడ్డం చూస్తున్నాం. అంటే 1400 ఆర్డ్ లెవెల్స్ ఇవాళ 52 వీక్ హై తీసుకున్నట్టయితే 50% దాకా పడింది ఈ స్టాక్. ఈ టైంలో అట్రాక్టివ్ కనిపిస్తుంది ఈ స్టాక్ అంటిల్ అన్లెస్, ఎందుకంటే ఇప్పటిదాకా మేనేజ్మెంట్ బయటకు వచ్చి ఒక మాట్లాడిన సందర్భం లేదు. అంటిల్ అన్లెస్ ఏదైనా BSE కానీ NSE కూడా జస్ట్ ఒక స్టేట్మెంట్ నుంచి అలా వదిలేశారు, కానీ దే ఆర్ అనేబుల్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ మేబీ ఇన్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఆర్ రిటైల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ. ఏ ఇన్వెస్టర్ కమ్యూనిటీలో కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయలేని పరిస్థితిలో ఉంది.
స్టిల్ ఇప్పటికీ దివీస్ ల్యాబ్స్ అయినా అట్రాక్టివ్ కనిపిస్తుందా ఆర్ అంటిల్ అన్లెస్ వీళ్ళు యూఎస్ఎఫ్డీకి ఏదైనా లెటర్ లాంటిది ఇచ్చో లేకుంటే అబ్జర్వేషన్స్ లాంటివి ఇస్తే తప్ప బెటర్ అవాయిడ్ అంటారు దివీస్ ల్యాబ్స్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కూడా క్యావియట్ అండి, ఐ ఓన్ దివీ ల్యాబ్స్ అండ్ ఐ బీన్ ఓనింగ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ డికేడ్స్ ప్లస్. సో ఈ కాంటెక్స్లో మనకి రీసెంట్లీ వచ్చిన 483 ఏదైతే ఉందో ఇట్ కెన్ టర్న్ అవుట్ ఇన్ టు ఎనీథింగ్ అండి. ఇట్ మే బీ దట్ వీళ్ళు రిప్లేస్ చేసినవి కన్విన్సింగ్గా లేకపోతే వాళ్ళు ఏమైనా రీఇన్స్పెక్షన్ చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ కెన్ ఆల్సో టర్న్ అవుట్ ఇన్ టు బి ఇంపోర్ట్ అలర్ట్. ఒకవేళ ఇంపోర్ట్ అలర్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ మేజర్ క్రైసిస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడైతే వీళ్ళు ఈ 483 ఇచ్చారో ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జ్ ప్లాంట్స్ ఆఫ్ దివీస్. సో ఎంత మటుకు వాళ్ళకి టోటల్ టర్న్ ఓవర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఈపీఎస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేది అన్లెస్ అండ్ అంటిల్ వీ రియలీ కమ్ అవుట్ వీ కెన్ గేజ్ ద ఇంపోర్ట్ అలర్ట్ అయితే మాత్రం మనం చెప్పచ్చు ఓకే దిస్ ఇస్ ద స్పెసిఫిక్ టర్న్ ఓవర్ లాస్ ఉంటుంది అదే. బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ స్టేజ్ అండి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్ రైట్ నౌ. ఎందుకంటే మనకి ఆ 483కి వీళ్ళు ఇచ్చిన రిప్లైస్ కన్విన్సింగ్గా ఉండి ఒకవేళ కరెక్టివ్ మెజర్స్ తీసుకుని యూ కెన్ గో అహెడ్ అంటే అప్పటిదాకా సప్లైస్ అనేది ఎఫెక్ట్ కాదు అని మనం నిర్ధారించుకోవచ్చు. కరెంట్లీ దట్ ఈస్ నాట్ ద స్టేట్. కాబట్టి ఐ డు నాట్ థింక్, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి క్లారిటీ అనేది ఇంకా ఎమర్జ్ అయ్యేదాకా మాత్రం ఐ డోంట్ థింక్ వన్ షుడ్ గో అహెడ్ అండ్ బై ద స్టాక్. 35% కరెక్షన్ అయింది నిజమే. అండ్ ఫర్ డికేడ్స్ ఆల్మోస్ట్ ఎగ్జిస్టెన్స్లో కూడా మనకి లిస్టింగ్ అయినప్పటి నుంచి కూడా ఎక్సలెంట్ రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇది. బట్ దిస్ ఈజ్ ఎ మేజర్ క్రైసిస్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే గతంలో మనం చూసాం మేజర్ కంపెనీస్ లైక్ లుపిన్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ఇటువంటివన్నీ కూడా ఆల్మోస్ట్ 4500 లెవెల్ నుంచి ఈవెన్ 42-4300 నుంచి డాక్టర్ రెడ్డి 3000కు రావడం చూసాం. సన్ ఫార్మా ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి. లుపిన్ కూడా 2200 లెవెల్ నుంచి 1400 అన్నీ కూడా దే ఫేస్ దిస్ ప్రాబ్లం. సో వాటన్నిటికంటే మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వోకార్డ్ ఈజ్ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్. సో మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటే ఒకవేళ ఒక ప్లాంట్ నుంచి వాళ్ళు యూఎస్ఎఫ్డిఏ రద్దు పెట్టినా కానీ ఇంకొక ప్లాంట్కి సైట్ ట్రాన్స్ఫర్స్ అంటాం మనం. సో దే కెన్ డూ ఇట్. కానీ దివీస్ విషయంలో అది అంతగా మేజర్ పాసిబిలిటీ లేదు. ఎందుకంటే దే హ్యావ్ ఓన్లీ 2 మేజర్ ప్లాంట్స్, ఒకటి విశాఖపట్నంలో, ఒకటి హైదరాబాద్ పెరిఫరీలో ఉంది. కాబట్టి వాళ్ళ కాకినాడ ప్లాంట్ అనేది వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం. అంటే నెక్స్ట్ సో దట్స్ వై ఇటువంటి ఏదైనా ఇంపోర్ట్ అలర్ట్ లాగా వస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ మేజర్ క్రైసిస్ అండి. కాబట్టి ప్రస్తుతం మనకి క్లారిటీ లేనప్పుడు మాత్రం ఎంత మంచి స్టాక్ అయినా కానీ ఎంత కరెక్షన్ అయినా కానీ దానికి కొద్దిగా దూరంగా ఉండడమే మేలండి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ గారు ఫర్ యువర్ ఇన్సైట్ అన్న దివీస్ ల్యాబ్స్ అండ్ మార్కెట్స్ గురించి. అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. ఇంకా చాలా మెయిల్స్ మనకి మిగిలిపోయి ఉన్నప్పటికీ మనకు సమయం మించిపోతుంది. మళ్ళీ మార్కెట్స్ అట్ 11లో కలుసుకుందాం. స్టే విత్ us.